ఎంతమంది తప్పుంటా సీడ్ దాకా వచ్చుంటానే నేను అనుమల రాజ్యాంగమే ఇది మెస్సీ 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 इंस्टाग्राम अच्छा फोटो निकालो, फैन फॉलोइंग बहुत है, वोट आएंगे। हाँ डालो डालो ट्विटर वीडियो वीडियो निकालो वीडियो निकालो। इसे देखिए, ये हमारे भारत का समाधान। हाँ ओह सॉरी, ये हमारे भारत का संविधान। ये कोई ऐसा वैसा संविधान नहीं, इसमें अपने गरीब भारतीयों की सांसें हैं, इसमें हमारे गरीब भारतीयों की प्रगति है। बोलो जय भारत, जय भारत, जय संविधान, जय भारत, जय बापू, जय बापू, जय भीम, जय भीम। నన్ను పూజించకండి, దయచేసి నన్ను పూజించి అవమానించకండి. ఏడాదికి 2 సార్లు జెండాలు ఎగరవేసి పూలదండలు వేసి నా శవం మీద రాజకీయాలు చేయకండి. రేవంత్ రెడ్డి బూట్ల కాల కింద నా ఆత్మగౌరవం నలిగిపోతుంది. నన్ను పూజించే చేతులే నా గొంతు నిలిమితే నేనెవరికి చెప్పుకోవాలి? ఈ పేటకునే ముఠా మేస్త్రి, ఈ పేటకునే ముఠా మేస్త్రి, ఈ పేటకునే కుంకు మేస్త్రి, ఈ పేటకునే కుంకు మేస్త్రి. ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్. అమ్మా రాజ్యాంగ మాత, నేను ఇక్కడ ఉన్నాను కదమ్మా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నాతో చెప్పుకో. నోరు పోయి రేవంత్ రెడ్డి, నీ బూటి కాలు కింద నా ఆత్మగౌరవం ముక్కలవుతుంది. నువ్వు నా గొంతుకి ఉరితాడు బిగిస్తున్నావు. మీ నాయకుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనడే. అసలు నువ్వు రాజ్యాంగాన్ని రక్షించే రక్షకుడివా లేదా భక్షకుడివా? ఓ రాహుల్, నీ నిశ్శబ్దం నా గొంతుకి ఉరితాడవుతుంది. కుంకు మేస్త్రి, కుంకు మేస్త్రి, కుంకు మేస్త్రి. చూడండి, ఈమె మన తల్లి, ఈమె మన ప్రజాస్వామ్యం. ఈమె వంటిపై
ఉన్నవి గాయాలు కాదు, మన పాలకుల లాఠీ దెబ్బలు. తెలంగాణ కాంగ్రెస్ పాశవికతకు అవి నిదర్శనాలు. ఓ రాహుల్, ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఈ రాజ్యాంగాన్ని ఆ రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోటికి తాళం పడిందా ఏంది? చూడండి బాబు, ఇది మొహమ్మద్ కి దుకాన్ కాదు, ఇది రాజకీయ కూనీ దుకాన్. ఢిల్లీలో ఆ రాహుల్ రాజకీయాన్ని పట్టుకొని డాన్స్ వేస్తా ఉంటే గల్లీలో ఈ రేవంత్ రెడ్డి మన రాజ్యాంగాన్ని బూటికాలితో తంతున్నాడు. ప్రజలారా, నా చేతిలో ఉన్నది పుస్తకం కాదు, ఇది మన తాత ముత్తాతల త్యాగమై రాజ్యాంగం. కానీ తెలంగాణ గడ్డ మీద దీన్ని ఉరివేస్తున్నారు. ఓ రాహుల్, ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని నీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోట మాట రాదేంటి? నీ నోరు పడిపోయిందా? बहन, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। इस कॉन्स्टिट्यूशन में हमारे देश की, हमारे गरीब भाइयों की, हमारे पूरे देश की आवाम की आसास है, आत्मा है। बोलो जय भारत, जय संविधान, जय भीम, जय बापू, जय भारत, जय भीम, जय बापू। ఇలాంటి పిచ్చోళ్ళ రాజ్యాంగాన్ని రక్షించేది? నా బిడ్డలు నిరుద్యోగంతో రోడ్డున పడుతుంటే, నా రైతు బిడ్డలు ఏడుస్తుంటే నేను ఈ కాగితాల మధ్య ఎలా ప్రాణాలతో ఉండగలను? రాజ్యాంగాన్ని చించేస్తున్నారు, చిందరవందర చేసేస్తున్నారు, నా ఒంటిపై రక్తపు చరిత్ర రాస్తున్నారు. దీనికి అంతం అనేదే లేదా? రేవంత్ డౌన్ డౌన్, రేవంత్ డౌన్ డౌన్, రేవంత్ డౌన్ డౌన్, రేవంత్ డౌన్ డౌన్, రాహుల్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. ఈ తెలంగాణకి ఓనర్ని నేను. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నా. ఏమేమారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కొనేవయ్యా. రావాలమ్మా, రావాలి రావాలి రావాలి, ఇదే మీకు మంచి అవకాశం, ఇలాంటి అవకాశం. టైం లేదమ్మా, రావాలి రావాలమ్మా, రావాలి 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 రావాలి. మీ పాత కేసులు అన్ని మాఫీ చేస్తాం బాబు. ఫ్యూచర్ సిటీ బాబు, ఫ్యూచర్. రావాలమ్మా, రావాలి రావాలమ్మా, రావాలి 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 రావాలమ్మా, రావాలి. టైం లేదు. ప్రకాష్ గారు, పోచారం శ్రీనివాసుని. అయ్యా పిఏ వేమారెడ్డి, కూడా మస్తాలు పట్టుకురా, ఇచ్చేద్దాం. ఇదిగో అన్నా, ఈ 100 కోట్లు నాకు సరిపోవు, నాకు 200 కోట్లు కావాలి, అప్పుడే వస్తా. కథలు పడినావంటే నీ సవాలు సకలు బయట పడతా. ఎంత ఇస్తే అంత తీసుకో, మూసుకునే. నా సంగతి తెలుసుగా. అవే తెలుసుగా. ఈ చాలు, ఈ చాలన్నా, ఈ చాలు. అయ్యా సార్లు, పార్టీ మారకులు సారు. ఈ కాలు సారు. మోసం చేయకండి సారు. సారు, సార్ వద్దు సారు, ఇది అన్యాయం సారు. నన్నే అడ్డుకుంటావా? అయ్యా వద్దు స్వామి, వద్దు. మా కేసీఆర్ పై ప్రేమతో మా బీఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నామయ్యా. వాళ్ళు పైసలు పెంచుతూ మా పార్టీని వదిలేసారయ్యా. మమ్మల్ని మోసం చేయకుండాయ్యా, మోసం చేయకుండ్రి. సార్, ఈ ఓటేసిని మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్. మీరు ఇట్లా మా ఓట్లని సంతలో పశువులకి అమ్ముతుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి సార్. సార్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైన మీకు గౌరవం లేదా? చట్టాలంటే లెక్క లేదా? ఓ స్పీకర్ సారు, నువ్వేనా చెప్పు మీ ముఖ్యమంత్రికి. పార్టీలు ఎవరు మారిరు బా? అందరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. ఓయ్,
మీరేమన్నా మారిరా చూడండి, చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ, నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ నుంచోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా, అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకం లాంటిది, చెదలు పట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. అయ్యా, మా ఓట్లని మీరు నోట్ల కట్టలుగా మార్చుకున్నారయ్యా, దాంతో మీ జేబులు నింపుకున్నారయ్యా. రాజ్యాంగాన్ని మోసం చేయకండి అయ్యా, మాలాంటి ఓటర్లని మోసం చేయకండి అయ్యా. ఓట్లు వేసేవంత వరకేనయ్యా మీరు ఓడ మల్లయ్యలు, ఓట్లు పడ్డాక బోడి మల్లయ్యలు. ఇక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇదంతా ఉత్త సొల్లు ముచ్చట్లయ్యా. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాకు స్పీచ్లు ఇస్తందుకు, ఫోటోలు పోజులు ఇస్తందుకు మాత్రమే. ఇక తెలంగాణ నా మాట శాసనం, నా గొడ్డలే రాజ్యాంగం. అర్థమైందా? ఏమేమరండి ఆ గొర్రెలు పట్టుకురావయ్యా. రాహుల్జీ, మన పార్టీలో చేర్చడానికి గొర్రెలు పట్టుకొచ్చాను, కండువా కప్పి మన పార్టీలో చేర్చుకోండి రాహుల్జీ. अरे इनको खोलिए खोलिए इनको खोलिए. నమస్తే రాహుల్ జీ. हाँ నమస్తే రాహుల్ జీ. हाँ एक हाँ రాహుల్ జీ. बस, बस, बस. రాహుల్ గాంధీ, हाँ రాహుల్ గాంధీ. हाँ शाबाश. हाँ आइए आइए. चलो कांग्रेस. हाँ हाँ जय कांग्रेस. ओ ओ आइए आइए. అయ్యా రాహుల్ సార్, జై సన్నిధాన్ అంటివి, జై బాబు, జై భీమ్ అంటివి, ఇదక్కడి మోసం, ఇదక్కడి దగా. అయ్యా రాహుల్ సారు, మేము ఇంత మొత్తుకుంటే ఒక్క మాట మాట్లాడవేందయ్యా? రాహుల్ గాంధీ మాట్లాడవయ్యా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా, ఎందుకు అనుకున్నావు? ఢిల్లీ ఎలక్షన్లకి మూటలు పంపడానికి. ఏ రాహుల్ గాంధీ ఏంది, రాజ్యాంగం ఏంది, వీడంతా అనుమల చట్టమే. రేవంత్, ఓ రేవంత్, చక్కగుందయ్యా నీ వ్యవహారం. నీ ఓటు కోసం, నీ సీటు కోసం మా నోటితోటి తాళం పెట్టించావయ్యా. రాహుల్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ, రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలి చేస్తున్నారయ్యా. కాన్స్టిట్యూషన్ ని కాపాడటం అంటే ఢిల్లీలో ఉండి పుస్తకాలు ఇవ్వడం కాదు, ఈడ జగిత్యాల గడ్డ మీద నీతిని నిలపడం. అది ఎట్లా జరుగుతుందో నాకు బాగా తెలుసు. అయ్యా, అయ్యా ఏంరా, సారు, ఏం సంగతి సారు, రాహుల్? మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సారు, పార్టీ ఎందుకు మారారు సారు? ఇది రాజ్యాంగ ద్రోహం కాదా? అరే నీకు చెప్పి మారాలి అబ్బాయి, ఇక నేనే పుడింగిరా, నీకు ఎందుకు చెప్పి మారాలి? వెళ్ళిపోరి. అరే ఏందే జీవనన్నా, నువ్వు ఇంకా నీ అయ్యే పాత నీతులు అయ్యే వల్లిస్తున్నావు. నన్ను చూడు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి వచ్చిన ఎవరైనా ఆపుతారా నన్ను? ఎందుకంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్పీకర్ అంతా మనోళ్ళే. నమస్తే రాహుల్ జీ. కండు వాళ్ళు మార్చే ప్రతి ఒక్కడు నీతులు చెప్తుండు. రా పోదాం. చూసారా ప్రజలారా, ప్రజాస్వామ్యానికి పట్టిన క్యాన్సర్ ఈ దానం నాగేందర్ లాంటి వాళ్ళు. ఓ రాహుల్, నీ పక్కన కూర్చున్న ఈ రాజకీయ ద్రోహిని చూసి గర్వపడుతున్నావా? రాజ్యానికి గురితీస్తూ వాళ్ళకి కండువా కప్పుతున్నావా? నీ చేతగానం ఇలాంటి దానాలకు దారి చూపిస్తుంది. రాజ్యాంగానికి పూల చల్లాల్సిన చోట నోటు చల్లుతున్నారు. రాహుల్, ఇదేనా నీ నేతి? ఇక నుంచి మీ టైం మొదలైంది, ఇక మీ పతనం మొదలైంది. రాహుల్, No! రాహుల్, No! రేవంత్, No! రేవంత్, No! కాంగ్రెస్, No! కాంగ్రెస్, No!
కాపాడాల్సింది నువ్వు కాదు, నీ నుండి రేవంత్ నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నీ అరాచక పాలన నుండి తెలంగాణను రక్షించుకోవాలి. నువ్వు రక్షకుడివి కాదు, భక్షకుడివి. నీ తెలివి తక్కువతనం తెలంగాణ పాలిట మరణ శాసనం. ప్రజాపాలన అంటూ నయవంచనతో అధికారంలోకి వచ్చి నియంత పాలన, దోపిడీ పాలనతో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న నీకు, నీ పార్టీకి తెలంగాణలో తగిన గుణపాఠం చెప్తా. రాహుల్, ఇప్పుడు నువ్వు చూస్తుంది బాధితుల కన్నీళ్లు మాత్రమే. ఇప్పుడు చూడు వారి కళ్ళల్లో రగిలే అగ్ని. నీ స్వార్థం అవకాశవాదం అయితే మా ఆక్రోశం ఒక సునామీ. ఓ తెలంగాణ సమాజమా, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనది. ఈ కాంగ్రెస్ నాయకుల అరాచకాలని అన్ని ఊరు ఎండగడదాం. నేను హైడ్రా బాధితురాల్ని. హైడ్రా అంటే పేద ప్రాణాలు తీసేదా? హైడ్రా అంటే బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చేదా? హైడ్రా అంటే పేదల ప్రాణాలను తొక్కేదా? ప్రభుత్వం అంటే ఇల్లులు కడతారని చూసారే కానీ ప్రభుత్వం అంటే ఇల్లులు తొక్కేస్తారని ఇప్పుడే చూస్తున్నా. రాహుల్, ఎక్కడున్నావయ్యా? మాట్లాడు. అయ్యా, నేను అశోక్ నగర్ నిరుద్యోగునయ్యా. ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చినప్పుడు మా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారు కదా. ఉద్యోగాలు అంటిరి, నిరుద్యోగ వృద్ధి అంటిరి. ఇవన్నీ ఎక్కడ పోయాయి? ఇదేనా మీ మాట? ఇదేనా మీ పతనం? నేను రైతు మల్లయ్యని. ఓ రేవంత్ అన్న, నా రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? దీపావళి వాయే, దసరా వాయే, ఇంకా రైతు భరోసా రాకపోయే, ఎప్పుడు ఇస్తావు? 2 కార్లకి ఇస్తాన డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా రేవంత్ అన్న? ఓ రాహుల్జీ, నీ మోహమ్మద్దయ్యా మా రైతుల పట్ల తప్పు. అయ్యా, నేను రేవంత్ రెడ్డి తొక్కేసిన జర్నలిస్ట్ అయ్యా. నేను నిజాన్ని నిర్భయంగా రాస్తున్నానని నా గొంతుకు సంఖ్యలు వేశారయ్యా. ఓ రేవంత్, నేను ఇప్పటి నుంచి నువ్వు చేసే అన్యాయాలన్నీ నా కలంతో సమాధానం చెప్తా. పదండి. నేను లఘుచర్ల బాధితుడిని. నా నుండి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటుంది, మమ్మల్ని జైల్లో వేస్తుంది, మా మీద లాఠీ చార్జ్ చేస్తుంది. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజా పాలన? ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం? ఈ అసమర్థత వల్ల చాలా నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి, ఇది ప్రజా పాలన కాదు, విధ్వంస పాలన. ఈ జనవరి 26న మీరు జెండా ఎగరేస్తే ఆ ఎగిరే జెండా సాక్షిగా చెప్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవించని మీకు ఈ తెలంగాణ మట్టిలో స్థానం లేదు. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఈ రాజ్యాంగాన్ని సంకర పెట్టుకొని తిరుగుడు కాదయ్యా. మీ ముఖ్యమంత్రి పాలనలో ఉండాలి. మీది రాజ్యాంగ రక్షణ కాదు, రాజ్యాంగ హైదరాబాద్ లో మహిళలపై హింస 31% పెరిగింది. మా మహిళలకు రక్షణ అడిగితే స్వాట్ బృందాలను తెస్తారా? ఇదా మీ అమ్మరాజ్యం? ఇదా మీ ఇందిరమ్మ పాలన? మహిళా శక్తి అని ప్రసంగాలు చేసే రాహుల్, నీ పార్టీ పాలనలో మహిళలు రోడ్ల మీద రక్తం చిందిస్తుంటే నీకు విందులు, వినోదాలు, కౌతులు కావాలా? ఎన్నికల్లో వాగ్దానం చేసిన నువ్వు, నీ న్యాయపాత్రలో నువ్వే రాసావు కదా, we promise to amend the 10th schedule of the constitution and make defection an automatic disqualification of the membership in the assembly or parliament అని. ఇప్పుడు ఏమైంది? ఎక్కడున్నావు? నశించాలి, 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 నశించాలి. जान भी देंगे, खून भी देंगे, तेलंगाना को लूटने वाले रेवंत ప్రశ్నించండి, లేకపోతే రేపు మీ వంతు వస్తుంది. మీరు రాజ్యాంగం వైపు ఉంటారా,